చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండగ ఉగాది. తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పర్వదినం. షడ్రుచుల కలయిక మన తెలుగువారి సంవత్సరాది ఉగాది. షడ్రుచుల మిశ్రమంతో చేసే పచ్చడితో కొత్త ఏడాదికి స్వాగతం పలికే పర్వదినం ఇవాళ. కొత్త ఆశల్ని మోసుకొచ్చిన కొత్త సంవత్సరాది ఉగాది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని ఆశిద్దాం. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు ఇవాళ మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఆయన అడిగి ఉగాది ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. ముందుగా మీకు వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. శర్మ గారు, ఓం శ్రీ గురుభ్యో నమః. చెప్పండమ్మా. శర్మ గారు, ఇది వికారినామ సంవత్సర ఉగాది. వినడానికి వికారినామ సంవత్సరం అనేది ఒక రకంగా ఉంది పేరు. సో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? మనం ముందుగా V6 ప్రేక్షకులందరికీ కూడా మన వికారినామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మనం పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేద్దాం. వికారినామ సంవత్సరం ఎందుకంటే ఈ వికారిలో చాలామంది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. వికారినామ సంవత్సరంలో అంటే ఏమిటి, ఆ పేరు అలా ఉంది అనేది ఆలోచన చేస్తారు. అయితే ఇక్కడ వికారినామ సంవత్సరంలో పేరు ఉండటానికి కారణం ఏంటంటే కొన్ని వికారి అంటే వికారంగా ఉందని కొన్ని పరిభాషలో కొంతమంది వాడుతూ ఉంటుంటారు. వాస్తవంగా ఏంటంటే ఈ వికారనామ సంవత్సరంలో కొన్ని రకాలమైన రుగ్మతలు కొన్ని దోషాలు పోవటానికి, అంటే వికారంగా ఉన్న విషయాలు అంటే వాంతులు వికారము రకరకాలుగా మనం సంబోధించవచ్చు. అలాంటివన్నీ కూడా వికారినామ సంవత్సరంలో పోతాయని దాని అర్థం. వాస్తవంగా అయితే ఈ వికారనామ సంవత్సరంలో మరి ప్రజలందరూ కూడా మరి సుభిక్షంగా ఉంటారు. అయితే ఈ వికారనామ సంవత్సరం దాని యొక్క అర్థం అనేది కొంత విచిత్ర ధోరణ అనేది ఉంటుంది, కానీ దాని గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. అయితే ఈ ఉగాది పండగ అనేది ఎందుకు జరుపుకుంటాం, అసలు ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం? ఈ ఉగాది పండగ జరుపుకోవడానికి గల కారణం ఏంటి? యుగము ఆరంభము అంటారు మనం. అంటే యుగము ఎప్పుడైతే మనకు ఆరంభమవుతుందో ఆ రోజున మనకి చైత్రశుద్ధ పాఠ్యం అనేది ప్రారంభమవుతుంది. వాస్తవంగా అయితే అంటే చైత్రమాసం అంటే మాసాల్లో మొదటి మాసం. మన ఇంగ్లీష్ మాసాన్ని మనం తీసుకోకూడదు. మనకి చాంద్రమానాన్ని అనుసరించి మన చైత్రమాసం అనేది మనం తీసుకుంటాం. ఎప్పుడైతే పౌర్ణమి అనేది చిత్తా నక్షత్రంలో వస్తుందో దాన్ని చైత్రమాసంగా మనం పరిగణిస్తాం. ఈ చైత్రమాసాన్ని మనం ఎప్పుడైతే చాంద్రమానం ప్రకారంగా అనుసరిస్తే మనం వస్తుంటామో ఆ చైత్రశుద్ధ పాడ్యమి మొదటి రోజున యుగం ఆరంభమైందని శాస్త్ర ప్రమాణం. మనకి యుగం ఆ రోజున ఆరంభమైంది కాబట్టి మనం ఆ రోజున ఉగాది అయింది. అక్కడ మనం ఉగాది అనే పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటాం. అంటే ఆ రోజు ప్రారంభ కాలంలో మనం ఎలా ఉండాలి, పంటలు ఎలా పండుతాయి, మరి ప్రజలందరూ కూడా ఎలా ఉంటారు, మరి వ్యవసాయం ఎలా ఉంటుంది, అందరికి కూడా గౌరవం అవమానం ఎలా ఉంటుంది, ధనం ఎలా కలిసి వస్తుంది, ఉద్యోగాలు ఎలా ఉంటాయి అని ప్రజల యొక్క జీవన స్థితిగతుల మీద మనం ఈ రోజున ఎలా ఉంటుంది అనే గ్రహ గతులను ఆలోచన చేసి, మన గ్రహం యొక్క ఆలోచన చేసి గ్రహాలు ఎలా ఉంటాయి, అన్ని నవగ్రహాలు కూడా ఎలా ఉంటాయి, మానవుడి మీద ఎలాంటి ప్రభావితాన్ని మనం పనిచేస్తాయని ఆలోచన చేసి మనం ఈ రోజున ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది చేస్తాం. పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణాలతో కూడినది పంచాంగం అంటారు. ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల చాలా మంచిది. అంటే ఈ పంచాంగ శ్రవణం వల్ల ఎవరైతే మరి ప్రజలందరూ కూడా వింటారో వాళ్ళకన్నీ కూడా సకల శుభాలన్నీ కూడా జరుగుతాయని ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణంలో తిథి ఎలా ఉంది, వారం ఎలా ఉంది, నక్షత్రం ఎలా ఉంది, పండగలు ఎలా వస్తాయి, గ్రహణాలు ఎలా ఉంటాయి, వాస్తు కర్తెరలు ఎలా ఉంటాయి, వివాహ ముహూర్తాదులు మరి ఎలా ఉంటాయి, మరి ఈ రాశి ఫలాలు అంటే మేషరాశి వాళ్ళకు, శుభరాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా మరి గౌరవం ఎలా ఉంటుంది, అవమానం ఎలా ఉంటుంది, ధనం ఎంత ఉంటుంది, ఖర్చు ఎంత ఉంటుంది అనేది కూడా మనం చూస్తాం. దేశకాలమాన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయి, మరి రాజకీయ నాయకులు ఎలా ఉంటుంది, ఉద్యోగ రంగంలో వాళ్ళకి ఎలా ఉంటుంది, వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది, అన్ని రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మనం పంచాంగం రోజున గ్రహాల యొక్క గ్రహ గతులను మనం ఆలోచించేసి మనం ఉగాది పంచాంగ శ్రవణం చేయటం జరుగుతుంది. దాని ద్వారా వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం ఇలాంటి ఫలితాంశాన్ని పొందుతాము. మరి ఫలితాంశాన్ని పొందితే ఇలాంటి రకాల దోషాలు ఉంటాయి, దాన్ని భగవంతుడి యొక్క నామస్మరణతోటి మనం ముందుకు వెళ్ళాలని ఒక సూచనగా మనం ఉగాది పంచాంగ శ్రవణం అనేది చేస్తాం. శర్మ గారు, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క దేవతని ఆరాధిస్తుంటాం, కొలుస్తుంటాం. మరి ఈ ఉగాదికి ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే పాటించాల్సిన ఆచార వ్యవహారాలేంటి?
ఉగాది రోజున ఉగాది రోజున మనం అందరం కూడా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తాం. అంటే యుగం ఆరంభం కాబట్టి ఒక దేవత అనేది కాదు, మరి వినాయకుడిని కొలుస్తాం, పరమేశ్వరుని కొలుస్తాం, శ్రీ మహావిష్ణువుని, అందరినీ కూడా అన్ని దేవతలను కూడా సుబ్రహ్మణ్య స్వామితో సహా అన్ని దేవుళ్ళను కూడా మనం ఉగాది రోజున కొలుస్తూ ఉంటాం. అయితే ఉగాది రోజున పాటించే మనకి నియమాలు కొన్ని ఉంటాయి. అంటే అభ్యంగన స్నానం అని ఒకటి ఉంటుంది. అది చేసిన తర్వాత మరి దైవారాధనలో లీనమయ్యి మరి మనం ఎప్పుడైతే ఉగాది పచ్చడి అనేది కూడా ఆస్వాదిస్తాం, ఈ ఉగాది పచ్చడిలో కూడా పులుపు, తీపి, చేదు అని అన్ని రకాలు, అంటే ఒక మనిషి జన్మించిన తర్వాత గుర్తు ఇది. అది వాస్తవంగా అయితే మనిషి జన్మించిన తర్వాత ఈ రకంగా ఉండాలి, అంటే కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి, అన్నిటికీ ఓర్చుకొని ముందుకు వెళ్ళాలనేది ఉగాది పచ్చడిలో ఉన్న అంతరార్థం. అంటే ఉగాది పచ్చడిలో మనం బెల్లం వేస్తాం, ఒక మామిడికాయ, వేపపూత, ఇవన్నీ కూడా వేస్తాం. దానికి ఏమిటంటే కారణం ఏమిటంటే మానవుడికి కష్టాలు వస్తూ ఉంటాయి, మరి తొలుగుతూ ఉంటాయి, మళ్ళీ కష్టాలు వస్తుంటాయి, మళ్ళీ తొలుగుతూ ఉంటుంటాయి. ఇలాగా కంటిన్యూగా జీవితంలో మరి జరుగుతూ ఉంటుంది. ఇక మానవుడు జన్మించినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు కూడా ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. వీటిల్లో మనం ఎప్పుడైతే ఇలా జరుగుతూ పరిణామంలో ఉంటాయో మనం అన్నిటికీ కూడా గుర్తు, సంకేతం. మనకి ఉగాది పచ్చడి అనేది ఏంటంటే ఒకసారి మంచి జరుగుతుంది, ఒకసారి కష్టం వస్తుంది, అంటే కష్టానికి కూడా మనం ఎదురీత నిలబడి మనం పోరాడాలి అని చెప్పే సాంకేతికమే మరి ఈ ఉగాది పచ్చడి. అందువల్ల ఉగాది పచ్చడి ఆస్వాదించడంలో ఆయుర్వేద పరంగా కూడా తీపి ఉంటే కూడా షుగరు, బీపీ ఇలాంటివన్నీ కూడా ఆ పచ్చడి వాడటం వల్ల కూడా కంట్రోల్ అయ్యే అవకాశం అనేది కూడా ఉంటుంది. ఇది ఈ ఉగాది అనగానే ఉగాది పచ్చడి అందరికీ తెలిసిందే. ఉగాది పచ్చడిని ఆ రోజు అందరూ సేవిస్తారు. అసలు ఈ ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కారణం ఏంటి? దీన్ని మానవ జీవనానికి ఎట్లా వర్తించుకోవాలి? నేను ఇందాక చెప్పినట్టమ్మా, మానవ జీవితంలో ఉగాది అనేది ఏంటంటే చేదు, తీపి యొక్క మిశ్రమం. అంటే కొన్ని సందర్భాల్లో మానవులకి మంచి జరుగుతుంది, ఒకసారి శుభం జరుగుతుంది, ఒకసారి అశుభం జరుగుతుంటుంది. అయితే శుభానికైనా అశుభానికైనా కుంగిపోకూడదు. ఈరోజు బ్రహ్మాండంగా ఉన్నామని అనుకోకూడదు, ఈరోజు లేదు అని అనుకోకూడదు. అంటే మిశ్రమంగా ఉండటానికి జీవితానికి అవలంబించే విధానంలో మనకి సూచనగా ఏంటంటే ఉగాది పచ్చడి అనేది ఉంటుంది. ఇలా ఉంటుంది, ప్రస్తుత పరిస్థితులు ఇలా ఉంటాయి, కాలమానం ప్రకారంగా మారుతూ ఉంటుంది అని చెప్పటానికి సంకేతమే ఈ ఉగాది పచ్చడి. వాస్తవంగా అయితే దీన్ని ఆస్వాదించడం వల్ల ఏంటంటే మనకి ఇలా ఉంటుంది, శాస్త్రపరంగా ఉంటుంది, ఆయుర్వేద పరంగా కూడా మంచిది. ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి కారణం ఇది. ఆయుర్వేద పరంగా దీని విశిష్టతల గురించి చెప్పండి. ఆయుర్వేద పరంగా వచ్చేటప్పటికల్లా ఎప్పుడైతే మనం ఇక్కడ వేప పువ్వు తీసుకుంటాం, ఆ వేప పువ్వు ఒకటి, తర్వాత వచ్చేట బెల్లం ఒకటి. అంటే బెల్లం అనేది ఏంటంటే శరీర ఆరోగ్యాన్ని బలంగా చేసేదానికి మనకు బెల్లం అనేది ఉపయోగపడుతుంది. అలానే వేప పూత అనేది కూడా ఏమవుతుందంటే దానికి శరీరంలో ఉండే చేదు, అంటే ఇప్పుడు మనకు ఉదాహరణకి మధుమేహం ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఆ చేదు ఎప్పుడైతే మనకు పడుతుందో శరీరంలో కొంత షుగర్ అనేది కూడా కొంత కంట్రోల్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది దీనివల్ల. ఇలా ఆయుర్వేద పరంగా కూడా చాలా మంచిది ఈ పచ్చడి తినటం వల్ల అందరూ కూడా. అలాగా ఈ పంచాంగ శ్రవణంలో ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా ఫలితాలన్నీ కూడా విశేషంగా ఉన్నాయి ఉగాది పంచాంగ శ్రవణంలో. అయితే ఇక్కడ శ్రీ వికారనామ సంవత్సరంలో మనకి శనివారం రోజున ఈ ఉగాది రావటం వల్ల శని రాజు అయ్యాడు. శని రాజు కావటం వల్ల ఏమిటి వీళ్ళకి అంటే శని రాజు కావటం ఒకటి, మంత్రి రవి కావటం ఒకటి, సేనాధిపతి మరి అర్ఘాధిపతి మేఘాధిపతి శనులు కావటం, సస్యాధిపతి ధాన్యాధిపతి సస్యాధిపతి కుజుడు కావటం, ధాన్యాధిపతి చంద్రుడు కావటం, నీర్సాధిపతి కుజుడు, రసాధిపతి శుక్రుడు కావటం వల్ల వివిధ విశేషాలతోటి ఈ వికారనామ సంవత్సరం అనేది ఉంటుంది. అయితే వికారనామ సంవత్సరంలో శని రాజు కావటం వల్ల అగ్ని దొంగల వల్ల భయము కలగటం ఒకటి, శస్త్ర బాధలు, రాజకీయ నాయకుల మధ్య విపరీతమైన ధోరణి కనపడటం ఒకటి, ఇబ్బందులు తల ఎత్తే అవకాశం అనేది ఉంటుంది. అంటే పరిపాలనలో కూడా వైవిధ్యాలు ఉంటాయి, ప్రకృతి వైపరీత్యాలు అనేవి కూడా ఎక్కువగా కలిగే అవకాశం అనేది ఉంటుంది. ఆధునిక టెక్నాలజీ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. పంటలు వచ్చేటప్పటికల్లా మధ్య రకంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. వర్షపాతం కూడా మధ్య రకమైన ఫలితం అనేది ఈ సంవత్సరం రాజు శని కావటం వల్ల. అయితే మంత్రి రవి అయ్యాడు. మంత్రి రవి కావటం వల్ల ఏంటంటే పరస్పర నాయకుల మధ్య అవగాహన లోపం అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. అంటే మానవుల యొక్క సంబంధంలో కూడా అవగాహన లోపం వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన కోప ఉద్రిక్తలతోటి వీళ్ళు ఉండే అవకాశం అనేది, అంటే చిన్న మాటకు కూడా ఎక్కువగా ప్రతిస్పందించేది అనేది ఎక్కువగా వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ పరస్పర విరోధాలు ఒకటి,
వర్షాలు తక్కువగా కురియటం ఒకటి, ప్రజలు అధర్మం వైపు వెళ్ళటం అనేది, అంటే మంచిదానికంటే కూడా ఎక్కువగా అధర్మం వైపు ఎక్కువగా వెళ్ళే అవకాశం ఉంటుంది. గొడవలు, విమర్శలు, కుంభకోణాలు లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వింత రోగాలంటే వింతగా రోగాలుండే అవకాశం ఉంటే విచిత్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సేనాధిపతి శని కావటం వల్ల నాయకులు అధర్మపరులు అవటం ఒకటి, ప్రజలు పాపాన్ని ఎక్కువగా చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే విధ్వంసాలు, కొంత తీవ్రవాదం కూడా కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. అయితే ప్రభుత్వం దానికి సంబంధించిన రక్షణ కూడా కల్పించే అవకాశం అనేది ఎక్కువగా ఉంది ఈ వికారనామ సంవత్సరంలో. అయితే సేనాధిపతి ఎప్పుడైతే శని కావడం వల్ల రకరకాల విచిత్రమైన విషయాలనేవి కూడా ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏ విచిత్రాలు కలిగినా కూడా రక్షణ శాఖ అనేది సమర్థవంతంగా పరిపాలించే అవకాశం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. అలానే సస్యాధిపతి ఎప్పుడైతే కుజుడయ్యాడో రైతులు వ్యవసాయంతో పాటు వ్యాపార రంగాల్లో కూడా మొగ్గు చూపే అవకాశం అనేది ఉంటుంది. రైతులందరూ కూడా వ్యవసాయ రంగంతో పాటు వ్యాపారంలో వివిధ వ్యాపారాలు చేయటం, ట్రాన్స్పోర్ట్ సంబంధించిన బిజినెస్ కానీ, రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ చేసే అవకాశాలు అనేది ఉంటాయి. వాళ్ళ ఖర్చులు ఎక్కువగా ఈ సంవత్సరం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. వ్యవసాయం మీద కొంతమందికి విరక్తి భావాలు కూడా వచ్చే అవకాశం అనేది ఈ సంవత్సరం ఉంటుంది. అయితే వేరే మార్గాలలో వీళ్ళు వెళ్ళటం అనేది జరుగుతుంటుంది. అలానే ధాన్యాధిపతి చంద్రుడు కావటం వల్ల తెల్ల ధాన్యం అంటే వరి అనేది పుష్కలంగా పండటం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలానే ఇక్కడ చంద్రుడు ధాన్యాధిపతి కావటం వల్ల ఆవులు కూడా పాలు సమృద్ధిగా ఇవ్వటం ఒకటి, వరి పుష్కలంగా పండటం ఒకటి. అయితే నల్ల ధాన్యాలు, ఎరుపు ధాన్యాలు కూడా పండుతాయి. అయితే నల్ల ధాన్యాలకి ధరలు తగ్గటం, ఎరుపు ధాన్యాలకి కూడా ధరలు పెరగటం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ధాన్యపు ధరలు రెక్కలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ధాన్యపు ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. వరి ఎక్కువగా పండటం, ఎరుపు ధాన్యాల దిగుబడి తక్కువగా ఉండటం, అంటే ఎరుపు ధాన్యాలు తక్కువగా ఉంటాయి, దిగుబడి దానివల్ల రేటు పెరుగుతుంది. నలుపు ధాన్యాలు ఎక్కువ పండుతాయి, దాని యొక్క రేట్ అనేది తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలానే ధాన్యాధిపతి చంద్రుడి వల్ల వరి పుష్కలంగా పండుతుంది. అర్ఘాధిపతి శని కావటం వల్ల నువ్వులు, మినుములు, ఉలవలు మొదలగు నల్ల ధాన్యాలు బాగా ఎక్కువగా విరివిరిగా పండుతాయి. వాణిజ్య రంగంలో పోటీ పెరుగుతుంది. చిన్న వ్యాపారానికి కూడా భారీ దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. వాణిజ్య రంగంలో నూతన మార్పులు కలుగుతుంది. అయితే శని మేఘాధిపతి కావటం వల్ల పంటలు మధ్యస్థంగా ఉండటం, ధరలు అదుపులో ఉండటం, మధ్యమ ఖండం వృష్టి వల్ల నల్లని భూములు ధాన్యాలు బాగా పండే, నైరుతి ఋతుమానాలని స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది. మేఘ ఉత్పత్తి అనేది వర్షం తక్కువ ఉంటుంది, మేఘ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా ఉండటం, కొన్ని ప్రాంతాల్లో వర్షం తక్కువగా ఉండటం అనేది కూడా జరుగుతుంటుందమ్మా. వికారనామ సంవత్సరంలో వివిధ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో డాక్టర్ మల్లికార్జున శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. శర్మ గారు, రాశి ఫలాలలో ముందుగా మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు ఎవరిని ఆరాధించాలి? మేషరాశి వాళ్ళు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం కలిపి మేషరాశి అవుతుంది. మేషరాశి వాళ్ళకి ఆదాయం వచ్చే 14 ఉంటుంది, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 6 ఉంటుంది. అయితే ఈ మేషరాశి వాళ్ళకి ఏంటంటే నవంబర్ 4 వరకు గురువు వృశ్చిక రాశి యందు అష్టమ స్థానం సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల యందు ఆటంకాలు, అధిక వ్యయం అనేది ఉంటుంది. మోసపోవటం ఒకటి, స్థానచలనం అనేది ఒకటి జరుగుతుంది. నవంబర్ 4 తర్వాత వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి అనేవి ఏర్పడతాయి. కొంత గతంలో పనులన్నీ కూడా నిలిచి ఉన్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. అయితే నవమ సంచారం చేత ప్రయాణాలు చేయటం, ఆకస్మిక ధనలాభాలు, తర్వాత కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల్లో కూడా కొన్ని విపరీతమైన మార్పులు అనేవి జరుగుతాయి. గౌరవ మర్యాదలని కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా వాళ్ళు వ్యవహరించరు, ఎందుకంటే వాళ్ళకి ఆదాయ వ్యయాలనేవి చెరి సమానంగా ఉన్నాయి. అవమానం కూడా ఎక్కువగా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కొంత జాగ్రత్తగా వ్యవహరించి మరి ఈ సంవత్సరం ఈ వికారనామ సంవత్సరంలో ఏంటంటే సర్వాదాయం 93, మరి ఇక్కడ ఆదాయం ఎంత వస్తుందో ఖర్చు కూడా వస్తుంది. సర్వాదాయం 93 ఉంది, వ్యయం కూడా 93 ఉంది. రాసుల వాళ్ళందరూ కూడా 47 గౌరవం ఉంది, అవమానం కూడా 44 ఉంది. కాబట్టి ఈ మేషరాశి వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చాలా మంచిది. తర్వాత ద్వాదశ రాశుల్లో మరి 2వ రాశి అయిన వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4, మృగశిర 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం 6 ఉంటుంది. అన్ని గ్రహగతులను మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం అంతా కూడా వృధా ఖర్చులు, కొత్త వస్తువులు కొనటం, విదేశీయ ప్రయాణాలు, వ్యాధులు, వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు, సోదరుల సహకారం, భార్యకి
మరి అనారోగ్యం చేసి ఆకస్మిక ధనలాభం, శ్రమ అధికంగా ఉంటుంది. సంతానం ద్వారా గౌరవం పెరుగుతుంది. విద్యార్థులకు, వ్యవసాయదారులకు అందరికీ కూడా, మిగతా ఫైనాన్స్ వ్యాపారులందరికీ కూడా మరి ప్రథమార్థంలో అనుకూలము, ద్వితీయార్థంలో వృధా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మిథున్ రాశి వాళ్ళకి మరి ద్వాదశ రాశుల్లో తృతీయ రాశి అయిన మిథున్ రాశిని ఒకసారి పరిశీలన చేద్దాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, 1, 2, 3 పాదాలు కలిపితే మరి మిథున్ రాశి అవుతుంది. ఈ మిథున్ రాశిలో మరి వాళ్ళకి ఆదాయం వచ్చేటప్పటికల్లా 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2 ఉంటుంది. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు కూడా అవమానాలు, రుణాలు, కోర్టుల్లో ప్రతికూల ఫలితాలు. నవంబర్ 4 తర్వాత అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. గృహ నిర్మాణం చేయుదురు. వ్యాపారంలో యందు మార్పులు. ఈ సంవత్సరం అంతా ఆర్థిక ఆదాయం బాగుండడం. పనుల్లో ఆటంకాలు, శుభకార్యములు వాయిదా వేయటం, నూతన పెట్టుబడులు పెట్టుట, ఉద్యోగస్తులు, వ్యాపారులకు కూడా అనుకూలం. వ్యవసాయదారులకు ధనాదాయం కలుగును. విద్యార్థులకు విజయాన్ని చేకును. స్త్రీలకు నూతన ఆదాయం పెరిగి విదేశములకు వెళ్తారు. ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయిన కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4, ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు కూడా మరి ఆస్తులు కొనుగోలు చేయడంలో ప్రతి పని యందు కూడా కొనుగోలు చేయడం, ప్రతి పని యందు కూడా విజయం. విద్యా విదేశీ ప్రయాణాలు, సోదవర్గంతో సహకారాలు, కుటుంబంలో ఆనందము, శుభకార్యంలో పాల్గొనడం, సంతానం వల్ల చికాకులు, ఆకస్మిక వాహన ప్రమాదాలు, క్రయ విక్రయాల్లో మంచి ప్రగతిని, చెడుకరులు, విద్యార్థులకు ఉన్నత విద్య, వ్యవసాయదారులకు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనాదాయం కలుగు, కంప్యూటర్ రంగంలో ప్రతికూలమైన ఫలితాలు. ఈ రాశి స్త్రీలకి ఆదాయం కలగటం, ప్రభుత్వం వారి నుండి గుర్తింపు జరగటం అనేది ఉంటుంది. ద్వాదశ రాశుల్లో సింహరాశిని ఒకసారి పరిశీలన చేద్దాం. సింహరాశి వాళ్ళకి మక 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలవారు సింహరాశి అవుతారు. ఆదాయం 8, వ్యయం 11 అవుతుంది. రాజ్యపూజ్యం 1, అవమానం 4 అవుతుంది. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు ఆర్థిక పరంగా చిక్కులుంటాయి. ఆకస్మిక వ్యాధులు కలుగుతుంది. కార్య జయములు, రాజయోగం కలుగుతుంది. పనిలో విజయవంతం. మధ్య కొంత అనారోగ్యం, సోదరుల సహకారం, ఆకస్మిక వాహన ప్రమాదాలు, జీవిత భాగస్వామికి అనారోగ్యం, విద్యార్థులకి చదువులు ఆటంకాలు, ఉద్యోగ వ్యాపార వ్యవసాయదారులకు అనుకూలం. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు అలంకరిస్తారు. ఈ రాశి స్త్రీలకి రాజకీయ రంగ ప్రవేశం ద్వారా గుర్తింపు పొందుతారు. మనకి సింహరాశి తర్వాత కన్యారాశి, 6వ రాశి అయిన కన్యారాశిని ఒకసారి పరిశీలన చేద్దాం. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు కలిసి కన్యారాశి అవుతుంది. ఆదాయం 11, వ్యయం 11 అవుతుంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5 అవుతుంది. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు తలచిన పనులన్నీ కూడా నెరవేరటం, ఎక్కువ కష్టపడటం, వివాహ శుభకార్యాల్లో పాల్గొనడం, ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉండటం, ఆర్థిక వ్యవహారాల యందు చక్కబెట్టడం, సంతానం ద్వారా అభివృద్ధి, ఆకస్మిక ప్రయాణాలు చేయటం, అశాంతి, వ్యవసాయదారులకు ఆదాయం కలుగుతుంది. విద్యార్థులు అధిక శ్రమతోటి వాళ్ళు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. మరి మిగతా ఉద్యోగ వ్యాపారులందరూ కూడా మధ్యమ ధనాదాయం అనేది కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత నవంబర్ తర్వాత మధ్య రకమైన ఫలితం అనేది వస్తుంది. ఈ రాశి స్త్రీలకి అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయిన తులారాశి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపితే తులారాశి అవుతుంది. ఆదాయం 8, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 1. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు కూడా ఆదాయానికంటే మించిన ఖర్చు ఉంటుంది. మంచి స్నేహబంధం అనేది కలుస్తుంది. ఆరోగ్యమునందు మార్పులు. నవంబర్ 4 తర్వాత సోదరులతోటి మంచి సంబంధాలు, మానసిక ఇబ్బందులు. ఈ సంవత్సరం అంతా విశేష యోగప్రదంగా ఉంటుంది. ఆర్థిక, కోర్టు, విదేశీ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో గౌరవం, సోదర బంధు వర్గము నుండి కూడా సహాయ, మానసిక ఆనందం, సంతానం ద్వారా ఎడబాటు, ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యవసాయదారులు, వ్యాపారుల వారికి విపరీతమైన ఆదాయం కలుగుతుంది. ప్రమోషన్లు కూడా లభిస్తాయి. ఈ రాశి స్త్రీలకి సంగమున గౌరవం, కుటుంబ బాధ్యతలనే పెరుగుతుంటుంది. వృశ్చిక రాశి 8వ రాశి అవుతుంది. వీళ్ళకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4, ఆదాయం 14 ఉంటుంది. వీళ్ళకి వ్యయం అనేది 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1 ఉంటుంది. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు శారీరక ఇబ్బందులు,
పనులలో ఆటంకాలు, నవంబర్ 4 తర్వాత మంచి విజయాలు సాధిస్తారు, గౌరవం కలుగుతుంది, సోదరుల సహకారంతో మంచి వృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది, కుటుంబంలో అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది, ఉద్యోగ వ్యాపారంలో విద్యార్థులకి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. నవంబర్ 4 తర్వాత ఆదాయం పెరుగుతూ ఉన్నత పదవులు లభించును. ఈ రాశి స్త్రీలకి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా అవసరం. అయితే ధనస్సు రాశి వాళ్ళకి మూలా నక్షత్రం 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1 కలిపి ధనస్సు రాశి అవుతుంది. ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 6, అవమానం కూడా 1 ఉంటుంది. ఈ రాశి వారికి నవంబర్ 4వ తారీఖు వరకు అనుకూలమైన మార్పులు, విపరీతమైన మార్పులు కలగటం ఒకటి, చంచలత్వం ఒకటి, పరవాస అంటే పరదేశంలో కానీ పరస్థలం నుంచి కానీ వేరే చోటకు వెళ్ళి నివసించడం జరుగుతుంది. నవంబర్ 4 తర్వాత నిరంతర జీవన పోరాటం, సమస్యలు ఎదురవుతుంటాయి. భార్యకు అనారోగ్యం, ఖర్చులు అధికంగా ఉండటం, నూతన పెట్టుబడుల ద్వారా నూతన పెట్టుబడులు పెట్టడం, సంతానం ద్వారా అభివృద్ధి చెందడం, శత్రు కోర్టు వ్యవహారాల్లో అనుకూలత, ఆకస్మిక ప్రయాణాలు, వ్యవసాయదారులకు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు, ఉద్యోగ వ్యాపార రంగంలో వారికి మధ్య రకమైన ఫలితాలు ఉంటాయి, మధ్య రక ఆదాయం. ఈ రాశి స్త్రీలకు పరిశ్రమలు స్థాపించడంలో మంచి అభివృద్ధి సాధిస్తారు. ధనుసు రాశి తర్వాత మకర రాశిని ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 కలిపి మకర రాశి అవుతుంది. ఆదాయం 5 ఉంటుంది, వ్యయం 2 ఉంటుంది, రాజ్యపూజ్యం 2, అవమానం 4 ఉంటుంది. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు ఏ పని చేసినా మంచి ఫలితాలు, ధనలాభం కలుగుతుంది. నవంబర్ 4 తర్వాత వృధా ఖర్చులు, విదేశీ ప్రమాదాలు, తర్వాత లాభం కలుగుతుంది, ప్రయాణాలు చేయటం, విదేశాలకు వెళ్ళటం. ఈ సంవత్సరం అంతా సామాన్యంగా ఉంది. పనిలో ఆలస్యం జరుగుతుంది, శత్రు కోర్టు వ్యవహారాల్లో ఆలస్యం, ఆకస్మిక ప్రయాణాలు, నూతన వస్త్రాలు కొనటం, ధన నష్టం, వాహన ప్రమాదాలు, వివిధ భాగస్వామితోటి కూడా సహకారంతో వీడు వ్యాపార రంగంలో ముందుకెళ్తారు, నూతన పెట్టుబడులు పెడతారు, అనుకూలతగా ఉంది. కంప్యూటర్ రంగం వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగం వాళ్ళకి ప్రతికూలత ఫలితాలని ఎక్కువ ఉంటాయి. ఈ రాశి స్త్రీలకి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుంభరాశిని ఒకసారి మనం చూద్దాం. కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 వాళ్ళకి. అయితే కుంభరాశి వాళ్ళు అవుతారు వీళ్ళు. ఆదాయం వ్యయం 5 ఉంటుంది, వ్యయం 2 ఉంటుంది, రాజ్యపూజ్యం 5 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. వీళ్ళకి నవంబర్ 4 వరకు ఉద్యోగంలో మంచి మార్పులు, నూతన గృహ నిర్మాణం, లాభాలను పొందుతారు. నవంబర్ 4 తర్వాత ఇతరులతో ఆకర్షిస్తారు, ధనలాభం ఉండును, విదేశీయ ద్రవ్యం కలుగును, బంధువుల వల్ల కష్టాలు తీరుతాయి, నూతన కార్యక్రమాలు ప్రారంభం చేయటం, ఖర్చులు అధికంగా అవటం, మనస్తాపం జరగటం, సోదరుల్లో వ్యతిరేకత, కోర్టు గొడవలన్నీ కూడా ఉంటాయి. ఈ రాశి వాళ్ళకి స్త్రీలకి పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించి భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారు. తర్వాత ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4 కలిపి మీనరాశి అవుతుంది. మీనరాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7 జరుగుతుంది. ఈ రాశి వారికి నవంబర్ 4 వరకు కూడా గతంలో నిలిచిన పనులన్నీ కూడా నెరవేరుతాయి. నూతన అధ్యాయంతో జీవితం సార్థకమవుతుంది, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది, దేవతా అనుగ్రహాన్ని పొందుతారు, సంతానం ద్వారా అభివృద్ధి కలుగుతుంది, మంచి ఆలోచనలతో ముందుకెళ్తారు, ఇతరుల సహకారంతో తమ పనులను నెరవేర్చుకుంటారు, కుటుంబ ఆర్థిక పరంగా మెరుగుపడతారు, అన్నదమ్ముల సహకారం అనేది లభిస్తుంది, బంధువుల దగ్గర నుంచి కూడా శుభవార్తలు వింటారు, పుత్ర సంతానం ద్వారా వీళ్ళకి అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి స్త్రీలకి అనేక పాండిత్యంతో పురస్కారాలు అంతా కూడా ప్రభుత్వం దగ్గర నుంచి కూడా ఈ రాశి స్త్రీలకి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. మన్ననలు పొంది గౌరవమైన అవార్డులు అనేవి లభించే అవకాశం అనేది ఈ రాశి వాళ్ళకి ఉంది. ఇలాగా ఈ ద్వాదశ రాశుల్లో ఇలాంటి ఫలితాలన్నీ కూడా ఉంటాయమ్మా. ధన్యవాదాలు శర్మ గారు. ఇవి వికారినామ సంవత్సర వివిధ రాశుల యొక్క ఫలితాలు.